హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ఒక జీవో కూడా విడుదల అయ్యింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద ఇల్లు మంజూరు అయినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఒక యూనిట్‌కి రూ. 2,39,000 ఆర్థిక సహాయాన్ని ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వము అందించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనకు రిలీజ్ అయినటువంటి జీవోలో మెన్షన్ చేస్తున్నారు. మీకు వన్ బై వన్ జీవో చూపిస్తూ క్లియర్‌గా చెప్తాను. ఆ జీవో చూస్తే మీకు ఆటోమేటిక్‌గా మొత్తం వివరాలు అర్థం అవుతాయి. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో జరిగినటువంటి సర్వేలో తమ వివరాలను ఎవరైతే నమోదు చేసుకొని ఉండుంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతము ఒక వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి వస్తాయన్నమాట. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి వచ్చాక ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు అయిందని అర్థం. సో ఇల్లు మంజూరు అయినటువంటి లబ్ధిదారులకు ఒక యూనిట్‌కి రూ. 2,39,000 ఆర్థిక సహాయం అనేది కూడా వస్తుంది ఇల్లు నిర్మించుకోవడానికి. సో ప్రభుత్వాన్ని ఇల్లు నిర్మించి ఇవ్వమన్నా ఆ బడ్జెట్‌తో గవర్నమెంట్ మీకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇల్లు అప్పచెప్తుంది. లేదు, మేమే ఇంటి నిర్మాణం చేసుకుంటామంటే మీకు విడతల వారీగా ఆ రూ. 39,000 మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తుంది. సో ఇవి కేవలము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. సో చాలామంది అడగొచ్చు, అర్బన్‌లో ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు అని. సో దాని గురించి కూడా మీకు కొంచెం ఎండ్‌లో చెప్తాను. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కూడా అవకాశం అయితే కల్పిస్తారు. ఇక ఈ యొక్క రూ. 2,39,000 యూనిట్ కాస్ట్‌కు సంబంధించి జీవో కూడా రిలీజ్ అయిందండి మనకు. ఆ జీవోలో ఎలా మెన్షన్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. ఎన్ని విడతల వారీగా ఎంతెంత డబ్బులనేది వస్తుందో క్లియర్‌గా. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఒకసారి. ఇందులో ఇక్కడ కార్నర్‌లోకి వచ్చేస్తే ఇక్కడ ఇచ్చున్నారు మనకు. ఒక్క సెకండ్. సో ఫస్ట్ ఇక్కడ డిస్క్రిప్షను, సెంట్రల్ షేరు, స్టేట్ షేరు, టోటల్. అంటే మనకు ఈ 2,39,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది సగము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సగం వస్తుందన్నమాట. అందువల్ల ఇక్కడ సెంట్రల్ షేరు, స్టేట్ షేర్ అని ఇచ్చున్నారు. సో ఫస్టు గోల్డ్ యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకు రూ. 72,000 అనేది ఇచ్చున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి రూ. 48,000 అనేది రావటం జరుగుతుంది. దాని తర్వాత ఎస్హెచ్డి లోన్ 3% ఇంట్రెస్ట్ రేట్‌తో రూ. 80,000 అనేది వస్తుంది. అంటే ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు రూ. 3 వడ్డీతో రూ. 80,000 లోన్ అయితే ఇస్తారనమాట ఇంటి నిర్మించుకోవడానికి ఇంటిని. దాని తర్వాత జీరామ్‌జీ గవర్నెన్స్ 90% డేస్ అని ఇచ్చున్నారు. సో దీనికి సెంట్రల్ షేర్ వచ్చేసి 16,200 స్టేట్ షేర్ వచ్చేసి రూ. 10,800 మొత్తంగా రూ. 27,000 అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఎస్బీఎం గ్రామీణ్ ఐహెచ్హెచ్ఎల్ విభాగం కింద సెంట్రల్ నుంచి రూ. 7,200, స్టేట్ నుంచి రూ. 4,800 మొత్తంగా రూ. 12,000 వస్తుంది. టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చి ఇక్కడ సెంట్రల్ నుంచి రూ. 95,000 గ్రామీణ విభాగం కింద ఇస్తారు. సో స్టేట్ షేర్ వచ్చేసి రూ. 63,600, టోటల్‌గా రూ. 2,39,000 గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ ఈ యొక్క విభాగాల కింద ఎంత డబ్బులు అనేటువంటివి ఇస్తారని క్లియర్‌గా మెన్షన్ చేసేస్తున్నారు. అలాగే అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు ఎంత వస్తుంది అంటే రూ. 2,50,000 అయితే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ. 1,50,000 ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి రూ. 1,00,000. అదనంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 12,000 అనేది రావడం కూడా జరుగుతుందండి.
ఇలాగా ఈ విభాగాల కింద మీకు ఇంత డబ్బులు వస్తుంది. ఇవన్నీ కూడా మీకు విడతల వారీగా జమ చేస్తారండి. ఒక్కసారిగా జమ చేసేసేయరు. ఫస్ట్ బేస్‌మెంటం లెవెల్ వరకు ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత గోడలు కట్టుకున్న తర్వాత ఒక అమౌంటు, స్లాబ్ పోసుకున్న తర్వాత ఒక అమౌంటు, ఫైనల్‌గా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసి మీకు విడతల వారీగా జమ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద జరిగినటువంటి సర్వేలో తమ వివరాలను ఎవరైతే నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ అయితే సో దాని తర్వాత మీకు అమౌంట్ అనేది 2,39,000 రూపాయలు అనేది టోటల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇల్లు శాంక్షన్ అయిందా లేదని ఎలా తెలుసుకోవాలి అంటే ఎలిజిబుల్ లిస్టులో అయ్యేటువంటి రిలీజ్ చేస్తారండి. ఎలిజిబుల్ లిస్టులో అయ్యేటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధికారి లాగిన్లోకి వస్తాయి. ఆ లాగిన్లో మీరు వెళ్ళి అధికారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బట్ ఇంకా మనకి ఎలిజిబుల్ లిస్టులో అయ్యేటువంటివి రిలీజ్ కాలేదు. నేను మీకు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. ఎలిజిబుల్ లిస్టులో అయ్యేటువంటివి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో నాకు తెలిసి మ్యాక్సిమం ఏప్రిల్ నెలలో ఈ ఎలిజిబుల్ లిస్టులో అయ్యేటువంటి రిలీజ్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. యాక్చువల్గా ఈ మార్చి నెలలోనే విడుదల చేయవలసి ఉండగా ఈ వెరిఫికేషన్స్ అనేటువంటివి ఇంకా పూర్తి కాలేదన్నమాట. అందువల్ల ఈ కొంచెం డిలే అయితే అవుతూనే ఉన్నాయి. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. అర్బన్ విభాగానికి సంబంధించి కూడా ముందు ముందు రోజుల్లో అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కూడా నేను సపరేట్‌గా వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇక చాలామందికి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఉగాది కానుకగా దాదాపుగా 1,00,000 టిట్ కాయిన్లు అనేటువంటి వాటిని గృహప్రవేశాలు చేపించి అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారని. బట్ మనకు ఉగాది కానుకగా ఈ యొక్క టిట్ కాయిన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయలేదన్నమాట. మార్చి నెలలో వీటిని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో ఇంకా కొంచెం అరాకొర నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల సో ఒకేసారి ఏకధాటిగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అరాకొర ఈ నిర్మాణ పనులను ఈ యొక్క మార్చి నెలాఖరు లోపల కంప్లీట్ అయిపోతే మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. చూద్దాం. లేదు అనుకుంటే మ్యాక్సిమం ఇలా నెలాఖరు నుంచైనా జారీ చేసేయచ్చు ఈ టిట్ కాయిన్లు అనేటువంటి వాటిని. నేను ఆల్రెడీ చెప్పున్నాను ఉగాది కానుకగా పంపిణీ చేస్తారని. ఓకేనా? బట్ లేదు కొంచెం డిలే అయితే అయ్యాయి. ఈ నెలాఖరు నుంచి లేదా ఏప్రిల్ నెల నుంచి అయితే పంపిణీ స్టార్ట్ అయిపోతాయి. బట్ చూద్దాం ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఎటువంటి అప్డేట్ అనేది అయితే అందజేస్తుందో. ఇక చాలామందికి కూడా ఈ 2, 3 సెంట్ల ఇండ్ల స్థలాలకు దరఖాస్తులు పెట్టుకోవడానికి అయితే కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. దరఖాస్తులు స్టార్ట్ చేస్తున్నాము అని చూద్దాం. ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో ఇన్ఫార్మ్ అయితే చేస్తుంది. నేను కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మన ఛానల్ నుంచి మీకోసం తెలియజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి.